యాక్చువల్లీ ఏందనంటే, వాళ్ళేమనుకుంటున్నారనంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఊరుంది. ఒక ఏ అనే ఊరు, బి అనే ఊరు. సో, ఏ అనే ఊర్లో ఒక మంకీ క్యాచర్స్‌ని తీసుకెళ్ళి పట్టిస్తున్నారు. హ్మ్. వాళ్ళేందంటే, ఎగ్జాంపుల్ మేము ఒక మంకీని ట్రీట్ చేయాలంటే పెద్ద ఎన్‌క్లోజర్‌లో పెట్టి ట్రీట్ చేస్తాం. హ్మ్. హ్మ్. కానీ వాళ్ళు చిన్న చిన్న కేజెస్‌ని పట్టుకొచ్చి, వాటికి తుప్పు పట్టుకుపోయి అవన్నీ ఉంటాయి. వాటిని ట్రాప్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ మంకీస్‌ని స్మాల్ స్మాల్ కేజెస్‌లో వాళ్ళేం చేస్తారు, ట్రావెలింగ్ చేపిస్తారు వాటిని హ్మ్. దూరంగా. హ్మ్. ఎందుకంటే రిలొకేషన్ చేయడానికి. అది హ్మ్. టోటల్లీ క్రైమ్ అట్లా చేయకూడదు. హ్మ్. హ్మ్. సో అంటే మళ్ళీ అక్కడెళ్ళి ఆ ఊర్లో వదిలేయటం అలా జరుగుతుంది కదా! ఎగ్జాక్ట్‌లీ. ఆ! సో, ఇప్పుడు ఇట్లా పట్టుకుంటున్నారంటే వీళ్ళకేమొస్తుంది? మనీ వస్తుంది. అమౌంటొస్తుంది. సో, ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ ఇంకా ఇంకా కాల్స్ పెరగాలంటే ఏం జేస్తారు? ఈ ఊరు నుంచి తీసుకెళ్ళి ఆ ఊరు చివరన ఎవరు లేని ప్లేస్‌లో వదిలేస్తారు. ఆ హ్మ్. మంకీస్ మళ్ళీ ఎక్కడికొస్తాయి? పాపం వాటికి ఫుడ్ దొరకదు. వాటి హ్మ్. నేచర్ ఏంది? అడవిలో ఉండి వాటికి ఆ ఉండాలి. ఆహారంతో అక్కడున్న వాటికి అడ్జస్ట్ అయితాయి. హ్మ్. హ్మ్. సో, ఇవి మళ్ళీ అక్కడి నుంచి ఈ ఊర్లోకొస్తాయి. సో, హ్మ్. వీళ్ళకి బిజినెస్ అనేది అట్లా నడుస్తూనే ఉంది. బట్ హ్మ్. ఎవరైతే ఈ పనులు చేపిస్తున్నారో వాళ్ళకి తెలియనిదేందంటే అది ఒక సైంటిఫిక్‌గా జేయాలి. హ్మ్. మనకేవైతే గైడ్‌లైన్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం గాని, హుహు. లేకుంటే కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి మనకేవైతే గైడ్‌లైన్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ చేస్తే, వాళ్ళు అనుకున్నది కొంచెం మంచి పద్ధతిలో జరుగుతుంది. హ్మ్. కానీ ఇట్లా ఇల్లీగల్ వేస్‌లో జేయడం వల్ల అటు వీళ్ళకి హెల్ప్ అవ్వట్లేదు, అటు పక్క ఊరు వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులవుతాయి.